మా పాలనలో 12.5% జిఎస్డిపి రాష్ట్రం యొక్క ఆదాయం పెరిగితే మీ పాలన 10.7%కు తగ్గిందంటే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అట్టర్ ఫెయిల్ అయిపోయింది. పాలనలో మీరు ఫెయిల్ అయ్యారు. మీ తుగ్లక్ పనుల వల్ల, మీ హైడ్రా, మీ కూల్చివేతలు, మీ కరప్షన్, మీ పరిపాలన వైఫల్యం వల్ల రాష్ట్రం యొక్క వృద్ధి రేటు 12.5 నుంచి 10.7% తగ్గింది. తలసరి ఆదాయం తగ్గింది, జిఎస్డిపి తగ్గింది. ఈజ్ ఇట్ నాట్ ద ఫెయిల్యూర్? ఇంకా సిగ్గు లేకుండా బల్లలు కొడుతున్నారు. పోయినసారి ఇట్లే బల్లలు కొట్టిరు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తాం అనగానే కొట్టుడే కొట్టుడు. బట్టి గారి మాటల్లో ఒత్తి పలుకుడే ఉంది తప్ప చేతలు మాత్రం మూగబోతున్నాయి. మాటలు ఒత్తి పలుకుతుండు, చేతలు మాత్రం మూగబోతున్నది. పోయినసారి కూడా ఇట్లే ఒకటే కొట్టుడు. ఏది రాజ్యం యువ వికాసం ఇస్తూనే ఉన్న 6,000 కోట్లు అంటే కొట్టుడే కొట్టుడు. ₹1 ఇచ్చిందో ఒకరికి ఇచ్చిందో లేదు. చూస్తే ఏమున్నది, అంతా డొల్ల. జిఎస్డిపిలో డౌన్, పర్ క్యాపిటా ఇన్కమ్ లో డౌన్. ఇవాళ ప్రజలు బీఆర్ఎస్ పాలన, కేసీఆర్ పాలన ఎట్లా ఉందనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? అవర్ గ్రోత్ రేట్ వాజ్ మచ్ హయ్యర్. ఏమనంటే ప్యూర్ రేర్. ఈ తెలంగాణలో 3 ముక్కలాట ఆడుతున్నారు. ప్యూర్ అని ఓ 3 ముక్కలాట ఆడుతున్నారు. ఇది ముమ్మాటికి క్యూర్ మోడలో, రేర్ మోడలో, ప్యూర్ మోడలో కాదు, ఇది చోర్ మోడల్. భూములు కొల్లగొట్టే గోల్మాల్ మోడల్. చోర్ మోడల్, గోల్మాల్ మోడల్. అసలు 6 గ్యారెంటీల గురించి ఒక ముక్క లేదు. ఆ 3 ముక్కల ఆట గురించే చెప్పిండ్రు ప్రజలు. రాష్ట్ర ప్రజలు మేమందరము 6 గ్యారెంటీల గురించి చెప్తారేమో అని ఎదురు చూసినాం. కానీ 3 ముక్కల ఆట గురించే ముచ్చటంతా. నిన్న సీఎం మాట్లాడినా, ఇవాళ డిప్యూటీ సీఎం మాట్లాడినా 3 ముక్కల ఆట మీదనే ప్రేమ, భూముల మీదనే ప్రేమ తప్ప ప్రజల మీద లేదు, 6 గ్యారెంటీల మీద లేదు. తెలంగాణను 3 ముక్కలు చేసిండ్రు, హైదరాబాద్ ను 3 ముక్కలు చేసిండ్రు. ఈ జిహెచ్ఎంసీ అని ఒకటి, మేడ్చల్ అని ఒకటి, సైబరాబాద్ అని ఒకటి, దీన్నో 3 ముక్కలు చేసిండ్రు, దాన్నో 3 ముక్కలు చేసిండ్రు. కూల్చడం మీద ఉన్న ప్రేమ, 3 ముక్కలు చేయడం మీద ఉన్న ప్రేమ వీళ్ళకి నిర్మాణాల మీద లేదు, ప్రజల మీద లేదు. ఒక రకంగా వీళ్ళ చేతగాంతనాన్ని ఒప్పుకున్నారు వాళ్ళు. ఇవాళ ఫెయిల్ అనేటువంటిది ఇలా వాళ్ళ బడ్జెట్ తోనే స్పష్టంగా తేలిపోయింది. పర్ క్యాపిటాలో, జిఎస్డిపిలో, పథకాల అమలులో, 6 గ్యారెంటీల కేటాయింపులతో ఇవాళ వాళ్ళ ఫెయిల్యూర్ను వాళ్ళే ఒప్పుకున్నారు. పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెట్టి అక్రమ వసూళ్లకు పాల్పడితే పారిశ్రామికవేత్తలు తెలంగాణ వైపు వస్తారా? మీ పారిశ్రామిక పాలసీ ఈజ్ ఎ ఫెయిల్యూర్ మోడల్. మీ వసూళ్లను చూసి ఇవాళ టీజీఐసి భూముల కేటాయింపుల్లో అక్రమాలు జరుగుతున్నాయి. పారిశ్రామికవేత్తలకు తుపాకులు పెట్టి చందాలు వసూలు చేస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ ను నమ్మిన పాపానికి ఇది ఇండస్ట్రియల్ హబ్ కాదు, కరప్షన్ హబ్ గా మారిపోయింది. ఇది పారిశ్రామిక హబ్ కాదు, కరప్షన్ హబ్ గా మారిపోయినటువంటి పరిస్థితి. మొన్న సీఎం పచ్చి అబద్ధాలు చెప్పిండు. 6 గ్యారెంటీలు అమలు చేసినామన్నాడు నిన్న మొన్న అసెంబ్లీలో. 6 గ్యారెంటీలు అమలు చేసేసిన అంటాడు. 6 గ్యారెంటీల్లో మొదటి హామీ మహిళలకు 2,500 అమలు కాలే. 6 గ్యారెంటీల్లో చివరి హామీ వృద్ధులకు 4,000 పెన్షన్ అమలు కాలే. మధ్యలో కూడా ఏది కాలే. అంటే ఎంత అసెంబ్లీ సాక్షిగా మొన్న రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు 6 గ్యారెంటీలు అమలు చేసామని మాట్లాడిండు. ఇవాళ డిప్యూటీ సీఎం, ఫైనాన్స్ మినిస్టర్ నోటి మాట కూడా అన్ని అసత్యాలు, అబద్ధాలు. 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేసినామంటాడు. ఉన్నదా 30,000? బీఆర్ఎస్ సేకరించిన ఫార్మా సిటీ 13,000 ఎకరాలే తప్ప 30,000 ఎకరాలు ఉన్నదాగా? ఏర్పాటు చేసినాం, ఇంకా అది ఎప్పుడు? అంటే అసెంబ్లీ వేదికగా ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడేటువంటి ప్రభుత్వం బహుశా భారతదేశంలో ఎక్కడ లేదు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత పచ్చి అబద్ధాలు ఎవరు చెప్పలే. 2 లక్షల ఉద్యోగాలకు పాతరేసిండ్రు. జాబ్ క్యాలెండర్ గురించి ఏమైనా చెప్తారేమో అంటే సప్పులు లేదు. బీఆర్ఎస్ హయాంలో నింపిన 67,000 ఉద్యోగాల గురించి మళ్ళీ వాళ్ళే వేసుకున్నారు. మేము ఆ రోజు 1,67,000 ఉద్యోగాలు మేము ఇచ్చాం. ఈ 67,000లో కూడా 55,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ హయాంలోనే నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెట్టి ఫలితాలు ఇచ్చినాయి. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చెప్పేసే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రజావాణి గురించి ఏదో గొప్పలు చెప్పిండ్రు. మీ మేనిఫెస్టోలో ఏం చెప్పిండ్రు? ముఖ్యమంత్రి ప్రతిరోజు ప్రజల్ని కలుస్తాడు అన్నారు. ఒక్కనాడన్నా కలిసిండు రేవంత్ రెడ్డి? ఇంకా దాని గురించి ప్రజావాణిలో ఏదో మేము చేస్తున్నాం. అసలు ముఖ్యమంత్రి ప్రజలకు కాదు, మీ ఎమ్మెల్యేలకి అందుబాటులో ఉంటలేడు. ఇక ఫ్రీ బస్సు పథకంలో గొప్పలు చెప్తా ఉన్నారు. మరి నేను అంటున్నా, ఆర్టీసీలో మీరు ఏం చెప్పారు? 9,000 ఎన్ని కోట్లు చెప్పిండ్రు? 9,222 కోట్లు మహిళలకు ఆదా అయింది అన్నారు. సంతోషం. మరి 9,222 కోట్లు ఆర్టీసీకి చెల్లించిందా ప్రభుత్వం? 2,500 కోట్లు బకాయి పడ్డది. అందుకే ఆర్టీసీ అప్పుల ఊబిలోకి పోయింది. మీరు నిజంగా 9,222 కోట్లు ఇచ్చుంటే గత 2 సంవత్సరాల్లో ఆర్టీసీ 3,000 కోట్ల కొత్త అప్పులు ఎందుకు చేసింది? ఆర్టీసీ లాభాల్లోకి పోతే కొత్త అప్పులు ఎందుకు చేసిందో సమాధానం చెప్పండి. ఆర్టీసీ లాభాల్లో ఉంటే కార్మికులకు పెన్షన్ బకాయిలు ఎందుకు ఇస్తలేరు? వాళ్లకు జీతాలు పిఆర్సీ ఎందుకు అమలు చేస్తలేరు? వాళ్ళని ఎందుకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తలేరు? అంటే అంతా బోగస్. ఆర్టీసీని అప్పులమయం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులను రోడ్ల పాలు చేస్తున్నారు. హైదరాబాద్ లో ఆర్టీసీ కార్మికులను మొత్తం మందిని ఎలక నుంచి ఎల్లగొట్టే కుట్ర జరుగుతున్నది. ఆర్టీసీ డిపోలన్నీ ప్రైవేట్ పరం చేయబోతున్నారు హైదరాబాద్ లో అని మీ బడ్జెట్ ప్రసంగం చెప్పింది. ఏదో 2 లక్షల కొత్త పెన్షన్లు ఇస్తా అన్నారు. కొత్త ఎక్కడి? ఊడగొట్టినే ఇస్తున్నాను. ₹1 అన్న బడ్జెట్ లో పెంచినావు పెన్షన్లకు? పోయిన సంవత్సరం ఎంత పెట్టినావు గంతే పెట్టిండు బడ్జెట్ లో. పోయిన సంవత్సరం మిగిలిన పైసలు, ఎందుకంటే ఈయన కొత్తగా పెన్షన్లు ఇవ్వాలి కానీ 3 లక్షల పెన్షన్లు ఏరేసిండ్రు. 3 లక్షలు ఏరేసిండ్రు, 2 లక్షలు ఇస్తామన్నారు. ఇది కొత్త పెన్షన్లు ఇచ్చేది కాదు. 3 లక్షల పెన్షన్లు ఏరేసిండ్రు, 2 లక్షలు ఇస్తామన్నారు. కానీ పెన్షనర్లు ఎదురు చూస్తున్నది 4,000 పెన్షన్ కోసం. నాడు కేసీఆర్ గారు 200 పెన్షన్ 10 అంతలు పెంచి 2,000 పెన్షన్ ఇస్తా అంటే మాట మీద నిలబడ్డది బీఆర్ఎస్ ప్రభుత్వం. 10 అంతలు పెంచాం. మీరు 2 అంతలే 2,000 4,000 చేస్తామన్నారు. 3వ బడ్జెట్ లో కూడా పెట్టలేదే. ఇంకెప్పుడు పెడతారు? మీకు ఉండేదే ఒక బడ్జెట్. ఇక అంటే పెన్షనర్లను కూడా ఈ ప్రభుత్వం మోసం చేసింది. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు ఒకటే మభ్య పెడుతున్నారు. కానీ ఒకటి మారింది బడ్జెట్ స్పీచ్ లో. పోయిన 2 బడ్జెట్లలో ఏం చెప్పిందంటే 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇస్తున్నాము అని 2 స్పీచ్లలో చెప్పిండ్రు. మేము మొన్న గట్టిగా నిలదీస్తే దెబ్బకు వడ్డీ లేని రుణం తీసేసిండ్రు. 1,00,000 కోట్లు ఇస్తున్నాం మహిళలకని వడ్డీ లేని రుణాన్ని మాత్రం బడ్జెట్ స్పీచ్ లో ఎగరగొట్టిండ్రు. అంటే తప్పు నాలుక గరుచుకున్నారు, అబద్ధం చెప్పినాము అని. మీరు 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు ఎప్పుడు చేస్తారో మీ దయ, గాని ముందు ఆ మహిళలకు ఇస్తామన్న 2,500 ఇవ్వండి. ఆ మహాలక్ష్మికి ఎందుకు బడ్జెట్ లో నిధులు పెట్టలేదు? రాష్ట్రంలో ఉండే మొత్తం మంది మహిళలకు ఈ ప్రభుత్వం డోకా చేసింది.